అన్న ప్రచారం ముగించిన 3 రోజుల్లోనే ఆయన చెల్లెలు ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నేటి నుంచి కడప జిల్లాలో ప్రచారం ప్రారంభించనున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అన్నా చెల్లెలు బస్సు యాత్రపై ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని అమగంపల్లి వద్ద షర్మిల బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇటుకలపాడు, నవిశెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్యపల్లి, నర్సాపురం, గుంటువారిపల్లి, కాలసపాడు, మహానందిపల్లి, మామిళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరు, మామిళ్ల, పాయల కుంట్ల, బద్వేల టౌన్, అట్లూరు మీదుగా షర్మిల బస్సు యాత్ర కొనసాగనుంది. అన్న వదిలిన బాణమన్న ఎక్కుపెట్టినట్లే షర్మిల ప్రచారంపై వైసీపీ శ్రేణులు షర్మిల ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్నట్లుగా సమాచారం. కడప ఎంపీ సీటును గెలిచి అవినాష్ రెడ్డికి చెక్ పెడతారనే ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల కడప జిల్లా పర్యటన ఆసక్తికరంగా కొనసాగుతుంది. షర్మిల పర్యటనపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మండలంలో షర్మిల చేపట్టినటువంటి బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. ప్రధానంగా కాంగ్రెస్ క్యాడర్ ను నూతన ఉత్సాహం దిశగా అడుగులేసేందుకు షర్మిల చేపట్టిన ఈ బస్సు యాత్ర కూడా ఎటువంటి ఆధారం లభిస్తుందనేది కూడా కడప జిల్లా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఇప్పటికే చాలా విమర్శలు సంధించిన షర్మిల కూడా ప్రస్తుతం నేరుగా ఎన్నికల బరిలో పాల్గొనడం పట్ల కూడా ప్రస్తుతం రాజకీయ పార్టీల కూడా చాలా నిశ్చింతగా పరిశీలిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే ఆ గత 10 ఏళ్ల నుంచి కూడా ఆమె కోరిక నేరుగా ఎన్నికల్లో పాల్గొనాలా, ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె దృఢమైన సంకల్పం నేటితో తెరదింపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె కోరిక కూడా నేటితో తీరిందని చెప్పవచ్చు. అన్న ప్రచారం ముగించిన 3 రోజుల్లోనే ఆయన చెల్లెలు ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నేటి నుంచి కడప జిల్లాలో ప్రచారం ప్రారంభించనున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అన్నా చెల్లెల బస్సు యాత్రపై ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని అమగంపల్లి వద్ద షర్మిల బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇటుకలపాడు, సవిశెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్యపల్లి, నర్సాపురం, గుంటవారిపల్లి, కాలసపాడు, మహానందిపల్లి, మామిళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరు, మామిళ్ల, పాయలకుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా షర్మిల బస్సు యాత్ర సాగుతుంది. అన్న వదిలిన బాణమన్న మీదే ఎక్కుపెట్టినట్లుగా షర్మిల ప్రచారంపై వైసీపీ శ్రేణులు షర్మిల ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్నట్లుగా సమాచారం. కడప ఎంపీ సీటును గెలిచి అవినాష్ రెడ్డికి చెక్ పెడతారనే ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల కడప జిల్లా పర్యటన ఆసక్తికరంగా కొనసాగుతుంది. షర్మిల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అన్నా చెల్లెల ప్రచారం పోటాపోటీగా ఉందని తెలుస్తుంది. కడప జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం ఒకరిపై ఒకరు మైక్ పట్టుకొని విమర్శలు సంధించినటువంటి అన్నా చెల్లెల మధ్య నేరుగా ఎన్నికల బరిలో కూడా కాలు దువ్వేందుకు అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంసిద్ధమైంది. ఇప్పటికీ కూడా అన్న అక్క చెల్లెల అక్క తమ్ముడు మధ్య ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్ కూడా కేంద్రం కావాలని వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నూతన అభ్యర్థిగా షర్మిల కూడా ప్రస్తుతం బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఎటువైపు వెళ్ళబోతుంది? వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఇరువురు పార్టీల నుంచి కూడా ఒక కుటుంబం నుంచి 2 వ్యక్తులు నిలబడడం పట్ల కూడా ప్రస్తుతం ఎటువంటి దారి తీస్తాయి అనేది కూడా చాలా ఉత్కంఠగా నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం షర్మిల నేడు కాశీనేని మండలంలో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వారం రోజుల పాటు 7 నియోజకవర్గాలలో కూడా ఈ షర్మిల పాదయాత్ర కూడా కొనసాగేందుకు కూడా పూర్తిగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ఆ రోడ్ షోలో ఎటువంటి మాటలు మాట్లాడతారు, లేదంటే వైఎస్ కుటుంబం మీద ఇప్పటికే ఉన్న తన వ్యతిరేకతను పూర్తిగా సంధించినటువంటి షర్మిలగా ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా ప్రస్తావిస్తూ ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని అటు లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నట్టు ప్రస్తుతం వినికిడి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ కడప పార్లమెంటు అభ్యర్థిగా కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బరిలో నిలుస్తున్న షర్మిలా రెడ్డి ప్రస్తుతం నేటి నుంచి మరో వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలో ఎటువంటి మాట్లాడతారు, లేదంటే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఎటువంటి కీలకమైన అంశాలను ప్రస్తావించారనేది కూడా ప్రస్తుతం కడప జిల్లా శ్రీనివాస్, మళ్ళీ మీది మ్యూట్ లో పడింది, ఒకసారి చూసుకోండి.
అన్న ప్రచారం ముగించిన 3 రోజుల్లోనే ఆయన చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నేటి నుంచి కడప జిల్లాలో ప్రచారం ప్రారంభించనున్నారు. ఎస్ శ్రీనివాస్ చెప్పండి. అన్న ప్రచారం ముగించిన 3 రోజుల్లోనే ఆయన చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నేటి నుంచి కడప జిల్లాలో ప్రచారం ప్రారంభించనున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అన్నా చెల్లెల బస్సు యాత్రపై ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నేడు బద్వేల్ నియోజకవర్గంలోని అమగంపల్లి వద్ద షర్మిల బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇటుకలపాడు, సమిశెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్యపల్లి, నర్సాపురం, గుంటవారిపల్లి, కాలసపాడు, మహానందిపల్లి, మామిళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరుమామిళ్ల, పాయలకుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరి మీదుగా షర్మిల బస్సు యాత్ర సాగుతుంది. అన్న వదిలిన బాణమన్న మీదే ఎక్కుపెట్టినట్లుగా షర్మిల ప్రచారంపై వైసీపీ శ్రేణులు షర్మిల ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్నట్లుగా సమాచారం. కడప ఎంపీ సీటును గెలిచి అవినాష్ రెడ్డికి చెక్ పెడతారనే ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల కడప జిల్లా పర్యటన ఆసక్తిగా కొనసాగుతుంది. ఎస్ అన్నా చెల్లెల ప్రచారం పోటాపోటీగా ఉంటుందా? ఇక కడప జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్ చెప్పండి. మరికొద్ది కాసేపట్లోనే ప్రారంభమైనటువంటి ఈ షర్మిల బస్సు యాత్ర కూడా ప్రస్తుతం కడప జిల్లాలో విశేషంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఈ బస్సు యాత్ర ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి షర్మిలకు భరోసానిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గుమ్ముకూడేందుకు జనసంఘం మధ్య ఆమె ఓటు బ్యాంకు కూడా మలుచుకునేందుకు అవకాశం ఉండడం తెలుస్తుంది. ఈ షర్మిల చేపట్టిన బస్సు యాత్రలో చాలా కీలకంగా మారింది సునీత వ్యవహారం కూడా. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో దాదాపు 7 రోజుల పాటు ఈ కడప జిల్లా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రతి నియోజకవర్గం ఒక రోజు తరపున పాల్గొన్నట్లు తెలుస్తుంది. షర్మిలతో పాటు సునీతారెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పి వినికిడి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆమె తొలి రోజు పాల్గొంటుందా, లేదంటే పులివెందుల వేదికగా పాల్గొంటుందా, జమ్మలమడుగు వేదికగా పాల్గొంటుందా, లేదంటే కడప వేదికగా పాల్గొంటారు. ఎక్కడైతే వైసీపీ అధిష్టానానికి బలమైన క్యాడర్ ఉందో, బలమైన మెజార్టీ ఉందో అక్కడే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం చాలా రూట్ మ్యాప్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సునీత ఇప్పటి వరకు ప్రెస్ మీట్లకే మాట్లాడినటువంటి సునీత ప్రస్తుతం ప్రజల మధ్య తన తండ్రికి జరిగినటువంటి అన్యాయం, తన తండ్రికి జరిగినటువంటి హత్య ఉదంతాన్ని ఏ విధంగా ప్రజలకు ముందుకు తీసుకెళ్లేందుకు కూడా చాలా సమాయత్తమైనట్టు తెలుస్తుంది. ఆమె మాటలు కూడా ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో కూడా ఇరుగులు పెట్టే విధంగా కూడా ఉండబోతుందని చెప్పి ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కడప జిల్లా వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. అటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కూడా ప్రస్తుతం ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం షర్మిలారెడ్డి కూడా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తన తండ్రి ఆశయాలకు, తన తండ్రి అనుగుణంగా కూడా కుమార్తె అందిపుచ్చుకున్నటువంటి షర్మిల ప్రస్తుతం తన తండ్రిని ఆశీస్సులు తీసుకున్న ఈ అనంతరం కూడా ఈ అభ్యర్థులు ఫైనలిస్ట్ కావచ్చు, లేదంటే ఎన్నికల ప్రచారం కూడా పూర్తిగా కూడా ప్రజల మధ్యన ఉండేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే కడప జిల్లాలో బలమైనటువంటి అధికార పార్టీని బలమైనటువంటి గ్రామాలలో, మండలాలలో
క్యాడర్ ను కూడా బలోపేతం చేస్తూ అది ఓటు బ్యాంక్ గా సాధించడంలో ఇటు సునీతారెడ్డి కావచ్చు, అటు వైఎస్ షర్మిలారెడ్డి కూడా చాలా కుయుక్తులు పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే తన కూతురికి మద్దతు తెలపాలని చెప్పి పాల్గొన్నట్లు సమాచారం అంటుంది. మొత్తం టోటల్ ఫ్యామిలీగా చూస్తున్నట్టే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా తన బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు, మేమంతా సిద్ధం పేరుతో. మరోవైపు షర్మిల కూడా తన తల్లితో పాటు తన చెల్లిని కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు విశేష కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకులను అటు ఇప్పటిదాకా గత 2 పర్యాయాల పాటు అధికార పార్టీ వైసీపీకి మళ్ళించినట్టు తెలుస్తుంది. అటువంటి వైసీపీ పార్టీకి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా ప్రస్తుతం షర్మిలారెడ్డికి అనుకూలంగా మార్చుకునేందుకు విశేష రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా పాల్గొనలేదు. గత 10 ఏళ్ల క్రితం కూడా తాను నేరుగా ఎన్నికల బరిలో నిలవాలని చెప్పి తన కోరికను కూడా అన్నగా జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా చాలా సున్నితంగా కూడా తిరస్కరించినట్టు తెలుస్తుంది. రాజ్యసభకు కూడా పంపించే ఏర్పాట్లు కూడా నిమగ్నమైనారు. అయితే రాజ్యసభ సీటును కూడా గతంలో షర్మిల కూడా తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కోరిక నేటితో దాదాపు 10 ఏళ్ల తర్వాత నెరవేరిన క్రమంలో కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విశేషంగా జనవాహిని కూడా ఆకట్టుకునే విధంగా తన మాట తీరు కూడా చాలా మార్చుకునే విధంగా కనిపిస్తుంది. తన తండ్రి వారసత్వంగా తన తండ్రి వాయిస్ గా సేమ్ ఎట్లా మాట్లాడతారో రాజశేఖర రెడ్డి అలాగే షర్మిలారెడ్డి కూడా అటు అలాగే మాట్లాడుతూ వస్తుంది. ప్రస్తుతం ఆ మాట తీరులో కూడా చాలా ముందుకు దూసుగా వెళ్లేందుకు ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే షర్మిలారెడ్డితో పాటు ప్రస్తుతం వైఎస్ సునీతతో పాటు అల్లుడు కూడా రాజశేఖర రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా కీలకంగా సమాచారం ఉంటుంది. వీరు కూడా ప్రస్తుతం షర్మిల అభ్యర్థాన్ని బలపరిచే విధంగా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా సంసిద్ధం చేసినట్టు తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా అన్న స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్, కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు. అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ ఆ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు. అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున.
మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది.